వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు హరి. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు. దొంగలని పట్టుకొని వారి నుండి వెండి బంగారు స్వాధీనం. చెన్నకేశ కమలమ్మ, లక్ష్మయ్య 8 ఎకరాల భూమిని ధరణి నుంచి తొలగించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. డీసీపీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా. విద్యార్థులను జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో చాకుతో యువకుడు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు చాక్ చూపించి ఆమె కారును దొంగలించిన యువకుడు చాక్ చూపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. शमशाबाद వెహికల్ ఇదే తీసినావు. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్ గ్రామానికి చెందిన చెన్నకేశ కమలమ్మ, లక్ష్మయ్య దంపతుల పేరిట గాన్సీమియాగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది అన్నారు. తమ భూమిని ధరణి నుంచి తొలగించారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ నాగమణి వివరణ ఇస్తూ, వారి అప్లికేషన్ పరిశీలనలో ఉందని, ధరణిలో వారి భూమి డిలీట్ కావటానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. డిలేటెడ్ ఖాతా 2 ఎకరాలు 14 గుంటలు 31 గుంట ఇప్పుడు ప్రజెంట్
వచ్చి ఏమైందని వీళ్ళు నడితే పరిష్కారం అవుతుంది కదా. మాట్లాడుకోండి సార్ అని చెప్పి మేడం గారు పిలిచారు ఇక్కడ ఏం పేరు నీ పేరు? సూరిబాబు. ఏమైంది? మాది 8 ఎకరాల పొలం గ్యాస్ మోడల్ ఉంది. మా అమ్మ పేరు మీద మా నాన్న పేరు మీద ఉంది. సర్వే నెంబర్ 47/48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద లేనికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడగించినాం. అడగిస్తే ఇవాళ చెప్పిస్తా రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగిన. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న వాళ్ళు కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన. ఎంఆర్ఓ మేడం చేసింది. ఎంఆర్ఓ మేడం చేసిన ఐటీ కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐటీ. 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది. సెల్డీడీ అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళ ఏమో ఉంచింది. వేరే వాళ్ళ నవంబర్లో డిలీట్ చేసింది. మా అమ్మ పేరు మీద నాయన పేరు మీద ఉంది. చిన్నకేసి కమలమ్మ, చిన్నకేసి లక్ష్మయ్య. 8 ఎకరాలు 47/48. ఎవరికి అమ్మలేము. మేము పొజిషన్ మేమే ఉన్నాము. ఇప్పుడు మొత్తం మేమే ఉన్నాము. ఇక మొన్న మూసపేటలో కూడా తీసుకొచ్చాం ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే అని ల్యాండ్ అనుకో. 60 సంవత్సరాలు మాదే అని కాలేదు. చేయమని ప్లాన్ చేస్తుంది. అవునా కదా అడగాలి. తీసుకెళ్ళా చూసుకోవాలి. తిరుగుతున్నా నేనేమన్నా కొద్దిగా పక్కకు పోయి మాట్లాడతారు. నా ప్లేస్ లో ఉంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో వెటర్నరీ కాలేజీలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును రాజేంద్ర నగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అనేక అంశాలపై అన్ని విధాలుగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించిన డీసీపీ సుమారు 500 మందికి పైగా విద్యార్థులందరూ కలిసి సే నో టు డ్రగ్స్, సేవ్ లైఫ్ అని నినాదాలతో వెటర్నరీ కాలేజ్ నుంచి డైరీ ఫార్మ్ చౌరస్తా తిరిగి కాలేజీ వరకు ఓ ర్యాలీ నిర్వహించారు.
narcotic. See that there are some drugs which are having no in between talking, please. See, all of you have assessed. First time you will be attracting the drug, but after that the drug attracts you. Okay, because then you cannot escape from it. So you will be a person becomes like, right? So many conflicts also arise between couples due to several effects. You make చెప్పాల్సిన పని లేదు ఎక్కువగా, రైట్? DCP ఆర్నగర్ జోన్ అండ్ ప్రశాంత్ కుమార్ గారు లెఫ్టినెంట్ కల్నల్ RTC రెజిమెంట్, దెన్ విజయ్ కుమార్ గారు అడిషనల్ DCP అండ్ వెంకటరమణ గారు చీఫ్ గెస్ట్ అవర్, విజయ్ కుమార్ గారు అడిషనల్ DCP గారు టు స్పీక్ We will raise our awareness about the negative impact of raise awareness about the AIDS and hepatitis epidemics, strength, HIV and hepatitis prevention program for all people who use drugs. Combat stigma and discrimination. అనంతపురం జిల్లా గార్లదిండ మండలం కోటంక గ్రామ సమీపంలో శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ తాళాలు పగలగొట్టి సుమారు 11 కేజీల వెండి ఆభరణాలు, 8 తులాల బంగారు ఆభరణాలు, హుండీలోని 17,000 నగదు అపహరించారు అని దేవస్థాన పూజారి కార్యనిర్వహణాధికారి దొంగతన విషయం తెలుసుకుని రికార్డులు పరిశీలించి పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇవ్వగా గౌతమిశాలి IPS స్పందించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసులో నమోదు చేసిన సింగనమల CI శ్రీధర్, DSP వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు CCS వారి సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయగా దొంగలని పట్టుకుని చోరీ కాబడిన వారి నుంచి 37 రకాల స్వామివారి వెండి ఆభరణాలు, 4 బంగారు తాలిబొట్లు, దొంగతనానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ రాడ్ కటర్స్ వంటి సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. 4 ముద్దాయిలకు గతంలో నేర చరిత్ర ఉంది అని తెలియజేశారు. పూర్వం జైల్లో స్నేహితులు అని మీడియా ముఖంగా తెలియజేసిన DSP రూరల్ వెంకట శివరామిరెడ్డి మీరందరూ పడలేదు సార్ 13 సార్. ఓకే నెల 20వ తేదీ రాత్రి గార్లదిండ మండలం కోటంక గ్రామం సమీపంలో గల గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం యొక్క గేట్ల తాళాలు పగులగొట్టి గుర్తు తెలియనటువంటి దొంగలు దాదాపు 16 కేజీల వెండి ఆభరణాలు, 8 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో అమర్చినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను దొంగిలించడం జరిగింది. ఆలయ ఈవో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రికార్డులను పరిశీలించి ఏ వస్తువులు పోయాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది గార్లదిండ పోలీస్ స్టేషన్లో. కేసు నమోదైన వెంటనే మన జిల్లా SP గౌతమిశాలి మేడం గారు తక్షణమే స్పందించి
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి, ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఛేదించాలని చెప్పిన వెంటనే మన సింగనమల సిఐ శ్రీధర్, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, గార్లదిన్న ఎస్ఐ గౌసుల ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు చాకచక్యంగా బాగా దర్యాప్తు చేసి సాంకేతిక విజ్ఞానం సహాయంతో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిల వివరాలు ఒకతను చాకలి పవన్ కుమార్, తురకలాపట్నం విలేజ్, రొద్దం మండలం, సత్యసాయి జిల్లా. ఆవుల రాము, ఇతంది ఎంఎంఎస్ తాండా, చింతకొమ్మదిన్నె మండలం, కడప జిల్లా. 3వ వ్యక్తి ఎరికల వెంకటరమణ, కొత్త మాధవరం గ్రామం, ఒంటిమిట్ట మండలం. ఇంకో వ్యక్తి ఎరికల శ్రీనివాసులు, బాలకృష్ణ నగర్, కడప టౌన్. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్, పరిచయము, జైళ్లలో కూడా పరిచయాలు ఏర్పడినటువంటి వ్యక్తులు. వీళ్ళకు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. చాకలి పవన్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలోని కోలాల పిఎస్, కొరటగేరే, పట్టనాయకహల్లి, అదేవిధంగా కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషను, సిద్ధవటం పోలీస్ స్టేషన్లలో ఈ దేవాలయాల్లో దొంగతనం చేసినటువంటి కేసులు వాళ్ళపైన ఉన్నాయి. ఆవుల రాము అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళు నేర ఒప్పుదలలో రాయచోటి జిల్లా, అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం వల్లపల్లి గ్రామంలోని సందేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇటీవల దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వీళ్ళ నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ అధికారులతో అతిథి గృహంలో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చర్చలు చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ బాన్స్వాడ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ కమిటీ వారు మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాలు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని, అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందరూ దీని కొరకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి, టీఎస్పీ భార్గవి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు, పట్టణ సిఐ మన్నూరు కృష్ణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబోమని మేము వాగ్దానం చేస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావం మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబోమని మేము వాగ్దానం చేస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. పోలీస్ సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు, దొంగలని పట్టుకొని వారి నుండి వెండి, బంగారు స్వాధీనం. చెన్నకేశ కమలమ్మ, లక్ష్మయ్య 8 ఎకరాల భూమిని ధరణి నుంచి తొలగించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. డీసీపీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, విద్యార్థులను, జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.